హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ స్వస్తిక. ఈరోజు నేను మా పిల్లల కోసం క్యారెట్ హల్వా చేస్తున్నానండి. ఈ క్యారెట్ హల్వా చేయడానికి ఇలా ఒక గ్రేటర్ తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఆ సైడ్ తురుముకోవాలన్నమాట. మరీ చిన్నగా తురుముకోకూడదు. మంచి క్యారెట్స్ కూడా తీసుకోవాలి. ఇలా పెద్దగున్న సైడ్ తురుముకున్నామంటే మనకు టెక్స్చర్ బాగా వస్తుంది. లేదు అంటే చిన్న చిన్నగా అయిపోయి అంత లుక్ బాగా రాదనమాట. ఇలా పెద్దగున్న సైడు తురుముకున్నామంటే మంచి లుక్ వస్తుంది. అలాగే నోటికి కూడా బాగా తగులుతుంది ఈ క్యారెట్ హల్వా. ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో నేను ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పుని బాగా వేయించుకోవాలన్నమాట. చాలా దూరగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఇందులోకి ఎండు ద్రాక్ష తీసుకోవాలి. మరీ ఎక్కువ వేగిన తర్వాత తీసుకుంటే జీడిపప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టేజ్లో తీసుకుంటే రెండు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇవి నేను ఇప్పుడు ఒక చిన్న బౌల్లో తీసుకుంటున్నాను. తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే నెయ్యిలోకి క్యారెట్ తురుముకున్నాను కదా, ఆ మొత్తం మిశ్రమం మొత్తం ఇందులో వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ క్యారెట్ తురుముని. ఎందుకంటే నెయ్యి వేసాం కదా, మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా పైకి కిందికి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి లిడ్ పెట్టి కవర్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేసేయండి. నెక్స్ట్ ఓపెన్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది ఒక 70% ఉడికిన తర్వాత ఇప్పుడు నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. నేను కొంచెం తక్కువే తీసుకుంటున్నాను షుగరు. మీకు ఇంకా తీయగా తినాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ప్యారలల్గా కోవా కూడా చేస్తున్నాను. ఒక పక్కన క్యారెట్ హల్వా పెట్టేశాను ఉడకడానికని, ఇంకో సైడ్ ఇలా కోవా చేయబోతున్నాను అనమాట. దానికి నేను ఒక చిన్న బౌల్కి పాలు తీసుకున్నాను. నెక్స్ట్ అందులో ఇప్పుడు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. నేను ఇంకా స్టవ్ ఆన్ చేయలేదు చూడండి. స్టవ్ ఆన్ చేయకముందు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అండ్ మిల్క్ పౌడర్ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ముందే ఆన్ చేసుకోకూడదు, ఎందుకంటే అది మిక్స్ అవ్వదు ముందే ఆన్ చేసుకుంటే. సో అవి రెండు బాగా మిక్స్ అయిన తర్వాతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కూడా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. అసలు స్టాప్ చేయకూడదు, ఎందుకంటే అది గడ్డగట్టిపోతుంది. స్టాప్ చేస్తే మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. మంచి ఫ్లేవర్ కోసము, కోవా ఫ్లేవర్ మంచిగా నెయ్యి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అందుకు 1 స్పూన్ నెయ్యి కూడా తీసుకున్నాను. చూడండి మనకు ఎంత చిక్కగా ఎంత దగ్గర పడిపోయిందో. మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకు ఇప్పుడు మన కోవా రెడీ అయిపోయిందనమాట. ఇలా రెడీ అయిపోయిన కోవాని నేను క్యారెట్ హల్వాలో ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఇందులో షుగర్ ఏమి యాడ్ చేయలేదు. కోవాలో మిల్క్ పౌడర్లో కూడా ఎక్కువ షుగర్ లేదు, మనకు సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. నేను నెయ్యిలో వేయించుకున్నాను కదా. ఇప్పుడు మన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. అసలు ఎంత టేస్టీగా ఉందంటే చాలా 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 బాగుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.